హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన 'కల్కి' మూవీ అండ్ ఇంకా చాలా మూవీస్ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అయితాయో తెలుసుకుందాం గైస్. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ 'గరుడన్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే మనకైతే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో 'గరుడన్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ శశి మదనం మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే జూలై 4వ తారీఖున అయితే మనకైతే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఈటీవీ విన్ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో శశి మదనం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే ఈటీవీ విన్ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మిర్జాపూర్ సీజన్ 3 మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకు జూన్ 5వ తారీఖున అయితే మనకి ఈ మూవీ కూడా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రాజు యాదవ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు మనకు జూలై 12న అయితే కన్ఫామ్‌గా అయితే రాజు యాదవ్ మూవీని అయితే వాళ్ళైతే ఈసారి కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన మనమే మూవీ అన్నమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 12న అయితే మనకు కన్ఫామ్‌గా అయితే మనకు మనమే మూవీ అయితే జూలై 12న రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ తపన్నా మూవీ అన్నమాట. తపన్నా మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర తపన్నా మూవీ అయితే తెలుగు వర్షన్ ఉంది అండ్ అన్‌కట్ వర్షన్ కూడా ఉంది. సో కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ శివకార్తికేయన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే మనకి హీరోగా అయితే శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో తెలుగులో అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు మనకు జూలై 12న అయితే కన్ఫామ్‌గా అయితే సన్నెక్స్‌లో అయితే ఈసారి తెలుగు వర్షన్ అయితే మనకు ఐలాండ్ మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈసారి అయితే పక్కాగా అయితే వాళ్ళైతే జూలై 12న అయితే రిలీజ్ అయితే చేస్తున్నారట, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ మహారాజా మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విజయ్ సేతుపతి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 19న అయితే కన్ఫామ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు మహారాజా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మహారాజా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్‌గా అయితే మహారాజా మూవీ అయితే మే 19న అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సుధీర్ బాబు గారు యాక్ట్ చేసిన హరోం హరా మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు జూలై 21న అయితే కన్ఫామ్‌గా అయితే హరోం హరా మూవీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకు జూలై 21న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రజాకార్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ అయితే ఎప్పుడో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ ఈ మూవీ అయితే మనకైతే పోస్ట్‌పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈసారి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 15న అయితే మనకు కన్ఫామ్‌గా అయితే రజాకార్ మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారట. సో ఈసారి వాళ్ళే అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ప్రతిసారి వాళ్ళే అనౌన్స్ అయితే చేస్తున్నారు కానీ ఈ మూవీని అయితే చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. ఈసారి అయితే వాళ్ళు బరాబర్‌గా అయితే మనకు ఆగస్ట్ 15న అయితే మనకు రజాకార్ మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీని కూడా చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ లివ్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఆగస్ట్ లాస్ట్ వీక్‌న అయితే మనకు తెలుగు వర్షన్ అయితే సోనీ లివ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది అండ్ ఈ మూవీ హిందీ వర్షన్ వచ్చేసి మనకు ఒక టీవీ ఛానల్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు ఏజెంట్ మూవీ హిందీ వర్షన్ కమింగ్ సూన్ అని వాళ్ళైతే పోస్ట్‌పోన్‌ని రిలీజ్ చేస్తూ వాళ్ళైతే టీవీ ఛానల్ వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. కొన్ని రోజుల్లో అయితే మనకు టీవీ ఛానల్‌లో వచ్చేసి ఏజెంట్ మూవీ హిందీ వర్షన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. తెలుగు వర్షన్ అయితే మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్‌న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 ఏడీ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. కేవలం 6 రోజుల్లోనే 700 కోట్లు కలెక్ట్ చేసి మనకైతే ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తెలుగు వర్షన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఆగస్ట్ 23న అయితే కన్ఫామ్‌గా అయితే మనకు కల్కి 2898 ఏడీ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా
ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోండి.